జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం. వాళ్ళకి తెలిసింది ఎదురుగా వచ్చి గుండెలను చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది. నీ బాబుగాడు తుప్పుగాడిలాగా, నీలాగా పప్పుగాడిలాగా వెన్నుపోటు వెనక నుంచే వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది. నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం, దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడ్రా బాబాయిని చంపింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో, చంద్రబాబు గారు లాంటి బొఫ్ఫున్ గారు ఉచ్చపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీది నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళైనటువంటి వృద్ధుడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రమ్మయ్యి. వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెధవలరా నువ్వు నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉచ్చమో నీచం లాంటి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? సిగ్గు శరం లేదు బాబు కొడుకులకి. పిచ్చి వాగుడు, నోటికి ఏదో వస్తే అది వాగటం, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. నువ్వెంత, నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్గా. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వెధవే నువ్వు. 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరికి. 74 ఏళ్ళ వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు నీ బాబు, మీదేం రక్తం రా సన్నాసి వెధవల్లారా. మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గుమాలినటువంటి బతుకులు మీయి. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ బాబు ఉచ్చబోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించి పోరాడి 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడేది సిగ్గులేని వెధవల్లారా. అదేవిధంగా ఏది పడితే 10th క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను తప్పారా 10th క్లాస్? నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే, చంద్రబాబు కొడుకు అయితే నీ తాత ప్లేస్ గుడివాడని చెబుతావు కదా, వచ్చి నా మీద పోటీ చేసుకెళ్ళు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా. నీకు సిగ్గు శరం ఉండవసలా. మనిషి జన్మ కాదు మీరు ఎత్తింది బాబు కొడుకులో. 74 ఏళ్ళ వృద్ధుడిని చంపింది మీరు కాదు. ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు, వెధవలు మీరు కాదు. వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని 64 ఏళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ అయ్య ఉచ్చబోసుకున్నాడు ఎంఏ పేరు చెబితే అటువంటి టైంలో. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి వాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక. నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పుగాడవాడు తుప్పుగాడవాడు ఏది పడితే అది మాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారుని సంబోధించాడు. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి. ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు? వీడి బాబు విజనరీ అంట. దేనికి విజనరీ? ఇటువంటి సన్నాసిని ఖండనన్నట్టు తెలవనటువంటి వ్యక్తి విజనరీనా? ఇటువంటి వెధవకే ఒక ఎమ్మెల్యేని కూడా
గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక మిషనరీనా? ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు, జడ్జిలను అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం. ఈ సభకు హక్కులు ఉన్నాయి, శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి. మా పరిధులేంటో మా పరిమితులేంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ కాదు ఇంకో వ్యవస్థలోకి దూరనంతసేపు బాగానే ఉంటుంది. దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. మూడు రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. న్యాయ సలహాలు తీసుకున్నామని చెప్పాడు ఆయన. న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు. ఏం చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పాడు. ఈ సభకి చట్టసభకి హక్కు లేదు అన్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షిగానే డిబేట్లో చెప్తే దాన్ని శవాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాసులు బాబు కొడుకులు ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు. గౌరవం లేదు. అందరికన్నా పేదవాడిని అట్టాడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా బాబు కొడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలుగా చెప్పినా కూడా రోజుల తరబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫూన్ గాడు అసలు వాడికి ఏం తెలుసు? ఆడు ఒక టన్నో 2 టన్నులో పప్పు తినమంటే తినటం తెలుసు. ఒక 25 లక్షలు పెట్టి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు తినమంటే తినటం తెలుసు. వాడికి ఏం తెలుసు? ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవ, మీరు ఆ వెధవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ మా కర్మ. 4 సార్లు 10th క్లాస్ తప్పి నేను ఎమ్మెల్యే అయ్యా. వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్లోనే ఎక్కడో చదివి పీకి వచ్చానని చెబుతాడు. వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దులాగా తప్పాడు ఇక్కడ. ఎందుకు అది బతికేనా? 74 ఏళ్ల వృద్ధుడిని చంపి, వెన్నుపోటు పొడిచి వృద్ధుడిని చంపి పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి పదవి, ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు. అది కూడా ఒక బతికేనా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. వీడి అవినీతి కానీ వీళ్ళు చేసేటువంటి దొంగ కార్యక్రమాలు కానీ పాతాళం అంత లోతుంటాయి.